హలో ఎవ్రీవన్, ఈరోజైతే టాపిక్ ఏమి లేదండి, వీడియో ఏం పెట్టలేదు. ఆల్రెడీ వీడియో అయితే సేమియా పాయసం అయితే వీడియో పోస్ట్ చేస్తాను. అబ్బా యూట్యూబర్ కష్టాలు ఏం చెప్తామండి, కొంచెం టైం లేక నేను వీడియోలు ఏమీ అప్లోడ్ చేయకపోతే వ్యూస్ అవర్స్ మొత్తం ఫైనల్గా అయితే డౌన్ అయిపోతున్నాయి అనమాట. దీన్ని ఛానల్కి అయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటారండి. దేని ఏం చేసినా కానీ అనకూడదు, కానీ కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. దేన్నన్నా భరించే శక్తి దేవుడు మనుషులకి ఇచ్చాడండి. నోటితో మాట్లాడే శక్తి, భరించే శక్తి, మన బాధని ఇంకొకరు చెప్పుకుండే తీరు అన్నీ మనుషులకే ఇచ్చాడు. ఏ జీవంకి ఇచ్చారు చెప్పండి? ఈ దునియాలో ఏ జీవంకి లేదు. ఏది చెప్పుకోలేదండి. ఏదన్నా కానీ చెప్పుకోవడానికి మనిషికి మాత్రం ఇచ్చారు. కష్టం ఉంటే షేర్ చేసుకొని ఆ కష్టాన్ని తగ్గించుకుంటే శక్తి అయితే మనిషికి అయితే ఇచ్చాడు కదా దేవుడైతే మాత్రం. అదే లెక్క వేయండి. ఇప్పుడు మూగజీవాలు ఎన్నో ఉంటాయి. అలాంటి కష్టాలు ఇప్పుడు మనకు వచ్చిన కష్టాలు వాటికి వస్తాయండి. కష్టం ఎవరిదన్నా కష్టమే, ఒంటమే పడిందంటే. బట్ దెబ్బన్నా ఆకలన్నా, ఇప్పుడు కుక్క ఆకలి వేస్తే చెప్పగలదేటండి, డాగ్ ఉంది ఆకలి వేస్తే. అలాగని ఏ జంతువు, ఆవు, కుక్క, నక్క అన్నీ ఉంటాయి. ఏ జీవికన్నా ఆకలి వేస్తే చెప్పలేదు కదా. అలా ఏంటంటే ఏదన్నా ఆకలన్నా కష్టమని నష్టమని ఎవరు బయటకు అన్నీ చెప్పలేరు. ఓర్చుకుండే శక్తి మనిషికి మాత్రమే ఇచ్చాడు. కష్టం అయితే ఒకరితో షేర్ చేసుకొని కాసేపు అయితే మాత్రం సరదాగా ఆ బాధను తగ్గించుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. ఎవరి విషయం అన్నా కానీ ఒక ఫ్రెండ్ విషయం చెప్తున్నాను. ఈ విషయం అయితే నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూస్తే ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.